అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ డూప్లికేట్ పుస్తకాలు మా దగ్గర నా పేరు ఉప్పల శ్రీలక్ష్మి, మా వారి పేరు ఉప్పల సాంబశివరావు. బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ అండి. పోస్ట్ ఆఫీసులో ఆర్డి సేవింగ్ రెండు ఉన్నాయండి. అది హాస్పిటల్లో ఉన్నప్పుడు డబ్బులు డ్రా చేసుకొని పోస్ట్ మాస్టర్ కళ్యాణరావు సైలెంట్గా నేను కాదు మీరే తీసుకున్నారు, ఆయనే తీసుకున్నారు, నాకు సంబంధం లేదు అది ఇది అని చెప్పి పక్కాగా పట్టుకున్నామండి. హాస్పిటల్ రికార్డు ప్రకారం మొత్తము 40 వేలు అండి. రెండు ఒకటేం 17.5 వేయండి. అదే ఉంటే రెక్లెస్గా సమాధానం చెప్తాడండి. ఏం చేసుకుంటారు చేసుకోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పాడండి. మొత్తం పుట్టుకొని పర్చూరు పోయి కనుక్కుంటే మొత్తం కట్టలేదని వచ్చిందండి. తర్వాత శ్రీరాల కంప్లైంట్ ఇచ్చాం. శ్రీనివాసరావు గారు, మోహన్ రావు గారు వచ్చారండి. వాళ్ళు వచ్చి తారీఖులు మార్చి 27వ తారీఖు రాసి ఒంగోలు పంపారండి. రికార్డు మొత్తం మార్చి ఆ నుంచి మేమేం చేయలేమని వస్తే మేము విజయవాడ పెట్టుకున్నామండి. విజయవాడ పెట్టుకుంటే అక్కడి నుంచి ఆఫీసర్లు వచ్చి వెంటనే కొట్టుకొని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. అన్ని దొంగ పుస్తకాలు, దొంగ ముద్రలు, మొత్తం ఊరు మొత్తం కొన్ని లక్షలు ఇబ్బంది పెట్టాడండి. ముసలి వాళ్ళని దాచిపెట్టుకున్న ప్రతి అకౌంట్ దాడిని ఇచ్చేసాడని. అది దానికి మాది 57.5 వేయండి. ఊరు మొత్తం చాలా స్కామ్ జరిగింది. సుమారు 30 లక్షల పైనే పంచాడంటున్నారు. మళ్ళీ నైట్ కస్టమర్లను బయటికి రానియకుండా కాళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడు. అది సార్ ఇవ్వలేదండి. మాది కంప్లైంట్ మేము కాబట్టి విజయవాడ ఆఫీసర్లు ఒంగోలు వాళ్ళు న్యాయం చేస్తారు, మీ అకౌంట్లో వేస్తారని చెప్పారండి. సార్ మాది కూనూరు అండి. నా పేరు పద్మ. కూలినాలు చేసుకొని ఏదో కళ్యాణరావు మంచోడు అని ఆడు కట్టుకుంటున్నాము. కట్టుకున్న వరకు కట్టుకున్నాము, కొంత తీసి అట్ట వడ్డీకొని అట్ట తీసుకున్నాము. ఇక మిగతా ఉంటే ఇక అవి ఉండయి, వాటికి చూసి వడ్డీ అయ్యే కూడేయాలని బొక్కు తీసుకెళ్ళాను. అసలు ఆ బొక్కు కానీ రాలేదు, అసలు ఆ డబ్బులు వేసి మాకు ఇవ్వలేదు. ఎవరిదో సచ్చిన వాళ్ళు బొక్కు మీ పేరు ఈయన పేరు రాసి ఇచ్చాడు. ఇది కొత్త బొక్కు అని. ఆ బొక్కు సందులో ఇప్పుడు ఈ బొక్కు సందులో ఈ మధ్యలో ఇంకొక బొక్కు ఉందండి. అసలు ఆ బొక్కు కానీ రాకుండా చేశాడు. అసలు మరి దాంట్లో ఎంత ఉండయో, ఎంత తీసుకున్నాము, మరి ఆ వడ్డీ కూడి మరి దాంట్లో ఎంత వేసాడో మాకు అయినా లేదు. ఇక జనం ఇట్లా గోలబడి చేసేలేక ఆ బొక్కులు తీసుకొని పోతే అసలు ఈ బొక్కు మీద నీ పేరు ఏముంది, ఏ రాయని పేరు ఉంది అని అన్నారు. ఏందయ్యా అట్లా చేసావు, మరి అసలు ఈ బొక్కు మాది కాదంటున్నారు, అసలు మా బొక్కు ఆడుంది, మా బొక్కు తీసుకురా, మా బొక్కు మాకు ఇయ్యంటే దానికి సమాధానమే లేదు. మరి ఉండట్ట లేనట్ట అసలు ఏ సమాధానం లేదు. ఇప్పుడు మరి మేమేం చెయ్యాలా? మా బొక్కు మాకు ఈ ముంచి అయితే అట్ట ఇయ్యట్లేదు. అందుకని తెలిసిన వాళ్ళు ఉండేటి అది రాయమంటే 1,30,000 ఒక్కసారిగా వేసాడు, 50,000 ఒకసారిగా వేసాడు. అంటే నెల్లు బొళ్ళు తారీఖులు బొరికి మాకు తెలివి చదువు లేదు కదా. అయితే 3 మట్టు 3,50,000 ఒక నెల అటు ఇటుగా 3 సార్లు తీసి ఏదో ఆడకసిన ఇచ్చుకున్నాడు. ఇక ఉండయి మిగతా డబ్బులు 20,000 కానీ ఎంత అన్నా కానీ ఉండయి వీటికి వడ్డీ కూడి వేయాలని చెప్పి తీసుకున్నాడు బొక్కు. మన కాడ ఉండే బొక్కు. ఇక ఆ బొక్కు మా కాడికి జారలేదు. అసలు ఎంత ఉందని మాకు ఆయన లెక్క చెప్పడం లేదు. చాలా మంది ఉన్నారు కమ్మా, ఎందుకు లేరు? ఇప్పుడు ఊరంతా ఇప్పుడు అగో బొక్కులు పట్టుకొని తిరుగుతూనే ఉండాలి. కొంతమందికి బొక్కులు ఉండయి, కొంతమందికి బొక్కులు అతని కాడే ఉండయి. మరి ఈ రకంగా చేసి పెట్టాడు. అసలు మాకు పైసలు వస్తాయా రావా అనేది మాకు టెన్షన్. మా ఆయన పేరు పాట కళ్యాణరావు అండి. అదే పోస్ట్ ఆఫీసులోనే చేస్తుంటాడు కదా. పోస్ట్ ఆఫీసులో చేస్తుంటాడు. ముసలి అందరూ డ్రెస్ పోయి భద్రంగా ఆడ పెట్టారు. ఆడ
దానిలో రామచంద్రాన్ని ఏడుతున్నారు వాళ్ళందరూ. కొంతమందికి బొక్కులు ఇచ్చాడు, కొంతమందికి బొక్కులు ఇవ్వలేదు. అసలు ఏం చేయాలా పాపం అర్థం కావట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.